శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు తీసుకునేటప్పుడు 11 రోజుల్లో మనం తీసుకోవాల్సిన గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము వ్యయస్థానము 12వ స్థానంలో ఉంటూ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 12వ స్థానంలో రవి ఉండటం అజ్ఞాత శత్రువులకు సంకేతం, ఆఫీసులో వెన్నుపోట్లు పొడవటానికి సంకేతం, ఎదుటి వాళ్ళ ఏడుపు ఆఫీసులో ఎక్కువగా ఉండటానికి సంకేతం. కాబట్టి ఆఫీసులో కొలీగ్స్ తో కానీ బాస్ తో కానీ జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువుల్లో కూడా పైకి నవ్వుతూ వెనక గోతులు తీసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో కూడా పైకి నవ్వుతూ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానం వ్యయ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. కన్యారాశి వాళ్ళు రహస్య శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. సూర్యుడు బలం లేదు కాబట్టి సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని చదివినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు దానం ఇవ్వటం చేసుకోండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే దాంతో పాటుగా విష్ణు పంజర స్తోత్రం గాని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని చాంటింగ్ వింటూ ఉండండి. అప్పుడు 12వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 11 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు 11, 12 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ స్థాన సంచారం, తర్వాత 9 రోజులు 12వ స్థాన సంచారం. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఆగస్టు 21, 22 తేదీల్లో అటెండ్ అవ్వండి. వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఆగస్టు 21, 22 తేదీల్లో చేయండి. ఎందుకంటే 23 నుంచి 31 వరకు బుధుడి బలం లేదు. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 11 రోజులు తీసుకుంటే మొదటి 2 రోజులే బుధుడు బాగున్నాడు. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు 9 రోజులు బుధుడు బాలేడు. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ 9 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశక గణేష స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు దానం ఇవ్వటం ఇలాంటివి చేసుకోండి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సారి ఈ 9 రోజుల్లో చదువుకోండి. ఓం గ్లౌం గణపతయే నమః ఈ 9 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఈ 9 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 11 రోజుల్లో కుజుడి సంచారం తీసుకుంటే 10వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ పరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ విషయంలో కూడా 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. అలాగే హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇబ్బంది అనేది 11 రోజుల్లో ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఎందుకంటే కుజుడికి నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవాలు. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం గాని, ఓం నమో నారసింహాయ అనే మంత్రం గాని రోజు 21 సార్లు చదవాలి.
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు వింటూ ఉండాలి. అప్పుడు 10వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శుక్రుడు జన్మంలో అనుకూలిస్తున్నాడు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మీ రాశిలోనే ఉన్న శుక్రుడు ఎదుటి వాళ్ళతో ఎక్కువ ఆకర్షణను కలిగింపజేస్తూ ఉంటాడు. సినిమా టీవీ రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాడు. సంగీత నాట్య లలిత కళల్లో కూడా తిరుగులేని విజయాలను కలిగింపజేస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగేలాగా చేస్తాడు. అలాగే దాంతో పాటుగా సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించేలాగా చేస్తాడు. చక్కటి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. అంటే శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని కూడా శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు తీసుకుంటే మొత్తం 11 రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. అయితే బుధుడు మాత్రం మొదటి 2 రోజులే ఫేవరబుల్ గా ఉన్నాడు. తర్వాత నుంచి బుధుడి బలం లేదు, అలాగే రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు గనక చేసుకున్నట్లయితే ఈ గ్రహాల బలం కూడా పెరిగి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో 11 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ రెండు కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు. కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చేయండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ. పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి.
ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యాదీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు. ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.